ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా. రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా? లెట్ మీ ఫినిష్. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో అంత కొద్ది గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈయనట జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చి పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు, పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు పీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్.